వెల్కమ్ 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 టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ సృష్టికర్త దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా చాలా బాగున్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ డిపో దగ్గరలో ఉన్నాం. ఎవ్రీ మంత్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించి మనం అప్డేట్ వీడియో ఇస్తూనే ఉంటాం, మీరు చూస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆ మార్చికి సంబంధించింది కూడా అప్డేట్ ఇచ్చిన, అండ్ కొన్ని సందర్భాల్లో 15 డేస్కి ఒకసారి కూడా అప్డేట్ చేస్తుంటాం, మంత్ ఎండ్ అప్డేట్ అని. ఇది మార్చ్ మంత్ ఎండ్ అప్డేట్ అనమాట. ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ అయితే తెగ వస్తున్నాయి. అది ఏంటంటే జనవరి ఫాస్ట్గా అయిపోయింది, ఫిబ్రవరి ఫాస్ట్గా అయిపోయింది, బట్ మార్చ్ అనేది ఇంకా అయిపోతలేదు అని ఫీల్ అవుతున్నట్టు చాలామంది. ఓకే, ఎవ్రీడే ఉండేది 24 అవర్సే, బట్ కొన్నిసార్లు అలా ఫీలింగ్స్ జరుగుతుంటాయి. అది వాస్తవమే, నిజమే. కొన్నిసార్లు ఒక డే స్టార్ట్ అయితే అరే ఈ డే ఇంకా అయిపోలేదు ఏంది అనిపిస్తుంది. కొన్నిసార్లు ఒక డే స్టార్ట్ అయిపోయేసరికి అరే అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంటుంది. అట్లా జరుగుతుంటాయి. బావర్చి, రాయల్ బావర్చి అట. ఓకే, పిల్లర్ నెంబర్ 74 దగ్గర ఉన్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడారు ఈ సంవత్సరం దసరా వరకల్లా ఫినిష్ చేస్తాం అని అయితే అనడం జరిగింది. బట్ ఇక్కడ పని చూస్తే ఈ సంవత్సరం కాదు, ఈ ఎప్పుడు ఫినిష్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. చాలా స్లోగా జరుగుతుంది వర్క్. ఇది స్టేట్ వాళ్ళ ప్రాబ్లం ఉందని సెంట్రల్ వాళ్ళ ప్రాబ్లం ఉందని స్టేట్ వాళ్ళు అంటుంటారు. వాళ్ళు అంటుండడంతో పాటు కమెంట్ సెక్షన్లో మన వాళ్ళు కూడా కొట్లాడుకుంటారు, అరే అది సెంట్రల్ ప్రాజెక్ట్ రా, స్టేట్ కాదురా. కొంతమంది ఏమో అరే ఆ స్టేట్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వాల్సిన ఇవ్వలేదురా, అందుకే సెంట్రల్ వాళ్ళు ఆగినది అని అంటే కొంతమంది స్టేట్ది ప్రాబ్లం ఉంది, గవర్నమెంట్ది అంటారు, కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాబ్లం ఉంది అంటారు. బట్ ఫర్ మీ నేనేమంటా అంటే అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా రెండు గవర్నమెంట్లు మనకు మేలు చేసేటట్టుగా ఉండాలి. ఏమంటారు మీరు చెప్పండి? ఎవరైనా ఏ ప్రభుత్వం అని ఉండండి, అది ఏ పార్టీ అయినా కానీ రెండు కొలాబరేట్ అయిపోయి ఇద్దరు మాట్లాడుకొని ప్రాజెక్టులు అనేది ఫాస్ట్గా ఫినిష్ చేస్తే బాగుంటుంది. అది దరిద్రమో బ్యాడ్ టైమో ఇక్కడ సైడ్ ఉన్న ప్రజల నాయకులు సరిగ్గా లేకపోవడమో, ఇక్కడనే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే. ఆ బోడుప్పల్లో దోమలు అంటే భయంకరంగా, అసలు విపరీతమైన దోమలు, అదొకటి. బోడుప్పల్ అయితే మరీ టూ మచ్. అండ్ ఇంకోటి ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్, ఇది స్టార్ట్ అయితే అయింది కానీ అది ఎప్పుడు ఫినిష్ అవుతుందో తెలియదు. దీనివల్ల కొన్నిసార్లు ట్రాఫిక్ జాము, నైట్ టైంలో కొన్నిసార్లు హోల్డ్ చేస్తుంటారు, అక్కడ పైన నైట్ టైం వర్క్ జరుగుతుంటుంది. అండ్ అదొక బ్యాడ్ నేమ్ ఉప్పల అని. ఒకప్పుడు ఉప్పల్ అంటే నీళ్లు ఉండవు కదా మీ ప్లేస్లో అని, ఒకసారి ఉప్పల అనే తిప్పలు అయిపోయింది. ఉప్పల్ అనే పదానికి ఇప్పుడు చాలా తిప్పలు అయిపోయినాయి. రోడ్లు మొన్నటిదాకా మొత్తం రోడ్ల ప్రాబ్లం ఉండే, అంత కింద సగం రోడ్లు వేసారు, ఇంకా సగం రోడ్లు ఏం చేస్తారో వర్షాకాలం వస్తే తెలుస్తుంది అసలైన ముచ్చట ఆ రోడ్లు అన్నప్పుడు. అదంతా వదిలేసాడు, అది అయిపోయిందా. ఇంకొంచెం ముందు పోతే గట్కేసారు. అరే ప్రపంచంలో 8వ వింత అన్న కడుతుండొచ్చు అనుకుంటే, పెద్ద పెద్ద టవర్లు కడుతురు, కానీ మన గట్కేసారి ఆర్ఓబి మాత్రం అయిపోతుంది. దానికి కూడా కొట్లాడ, అరే అది రైల్వే అది కాబట్టి అది సెంట్రల్ వాళ్ళదిరా, స్టేట్ వాళ్ళది కాదని ఒకడు అంటాడు. ఒకడేమో అరే అది సెంట్రల్ వాళ్ళు చేయవలసినంత చేసిరు, స్టేట్ వాళ్ళు చేయట్లేరు అని ఇంకోటి అంటారు. మల్లారెడ్డి గారేమో మాట్లాడారు మొన్న అసెంబ్లీలో దాని గురించి. నాకు నవ్వొచ్చింది. 10 ఏళ్ళు వాళ్ళే ఉన్నారు కదా, మరి వాళ్ళు ఏం చేయలేంది ఇప్పుడు వాళ్ళ అసెంబ్లీలో బతిమిలాడుకోవడం అనేది నాకు కొంచెం ఒకంత కామెడీగానే అనిపించింది. వాస్తవం చెప్తున్నా, అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ చాలా సిల్లీగా అనిపించింది. పిల్లర్ నెంబర్ 98, పిల్లర్ నెంబర్ 99 మధ్యలో వర్క్ జరుగుతుంది అయ్యా. ఇక జరగాల్సింది ఉంది, గిడ్డర్ లాంచర్ రావాలి. మనం చూసినప్పుడు 99, 100 మధ్యలో వర్క్ జరుగుతుంది కదా, ఈ 99, 100 మధ్యలో అయితే ఫినిష్ అయిపోయింది. ఇక 98, 99 మధ్యలో ఆ గిడ్డర్ లాంచర్ అనేది రావాలి. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మార్చ్ మంత్ ఎండ్ అప్డేట్. నేను రైట్ ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ యూటర్న్ ఉంటుంది ఇమీడియట్, కానీ రైట్ లేన్లో ఉన్నా, లేకపోతే ఎప్పుడు లెఫ్ట్ లేన్లోనే ఉంటాం మనము. 6:17 టైము, మార్చ్ 25th. ఇక్కడ పిల్లర్ నెంబర్ 106 దగ్గర యూటర్న్ ఉంది. ఓకేనా, చిన్న అప్డేట్ ప్రేమతో చూసిన మీ అందరు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్.